మనం అన్ని వేళలా కూడికలు తీసివేతలు చేస్తుంటాము. మీ అమ్మ 100 రూపాయలు ఇచ్చి నిన్ను పేస్టు, బ్రష్ మరియు సబ్బు కొనుక్కొని రమ్మన్నారు. ఒక పేస్టు 35 రూపాయలు, బ్రష్ 18 రూపాయలు, మరి సబ్బు 22 రూపాయలు అవుతాయి. ఈ 3 కొన్నాక ఇప్పుడు 100 రూపాయలలో ఇంకా ఎంత మిగిలి ఉంది చూద్దామా? 35 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 53. 53 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు 75. కాబట్టి మొత్తం పేస్టు, బ్రష్, సబ్బు కొనడానికి 75 రూపాయలు ఖర్చయ్యాయి. 100 మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 25. అంటే 25 రూపాయలు మిగిలి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రజత్ లైబ్రరీ అంటే గ్రంథాలయంలో 700 రూపాయలు ముందుగానే జమ చేశాడు. ప్రతి నెల అందులో నుండి కొంత మొత్తము తగ్గుతూ ఉంటుంది. అలా మొదటి నెలలో 700 రూపాయలు కాస్త 650 అయ్యాయి. రెండవ నెలలో ఈ 650 రూపాయలు 600 అయ్యాయి. మూడవ నెలలో 600 కాస్త 550 అయ్యాయి. ఇప్పుడు మొత్తం ఎంత డబ్బు గ్రంథాలయం ఫీజుగా తగ్గించబడింది? అవి ఒక క్రమ పద్ధతిలో తగ్గడం మీరు గమనించారా? చూడండి, 700 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 650. 50 రూపాయలు గ్రంథాలయ ఫీజు అనుకుంటే అదే రిపీట్ అవుతుందేమో చూద్దామా? 650 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 600. 600 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 550. చూసారా, మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. అంటే నెలకి అయ్యే గ్రంథాలయం ఫీజు 50 రూపాయలు అన్నమాట. అర్థమైంది కదా? రోహన్ వీడియో గేమ్ కొనుక్కోవడానికి డబ్బుని ఆదా చేస్తున్నాడు. అతను ఫిబ్రవరి నెలలో 400 రూపాయలతో మొదలుపెట్టాడు. మొదటి వారం తర్వాత అతని దగ్గర 430 రూపాయలు ఉన్నాయి. ఇంకో వారం తర్వాత 460 రూపాయలు ఉన్నాయి. 400, 430, 460, 490, 520, 550. అతను ప్రతివారం ఒకే మొత్తంలో డబ్బుని ఆదా చేస్తున్నాడా? ఇందులో ఒక క్రమ పద్ధతి ఉందేమో గమనించండి. 400 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 430. 430 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 460. 460 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 490. అంటే ప్రతి వారం 30 రూపాయలు కలుపుతున్నాడన్నమాట. ఈ క్రమాన్ని గమనిస్తే అతను తన వీడియో గేమ్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బుని ఆదా చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పవచ్చు. కింది ప్రశ్నలో గల్లంతైన అంకెలను గుర్తించగలరా? చివరగా మిగలవలసిన అంకె 0. కూడిన తర్వాత ఇక్కడ 0 రావాలంటే ఒకే దారి ఉంది. 2 తర్వాత స్థానంలో 5 ఉంచాలి. అప్పుడు 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 1 తర్వాత అంకెకు క్యారీ ఓవర్గా చేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 1ని 2ని మరియు ఇంకో అంకెని కలుపుతాము. అలా కలిపితే 5 రావాలి. 1 ప్లస్ 2 ప్లస్ మరో అంకె ఈజ్ ఈక్వల్ టు 5. 3 ప్లస్ మరో అంకె ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు అంకె ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. కూడికలు తీసివేతలు చేయడానికి ఇది సరైన పద్ధతి. మీరు అంకెలను గెస్ చేయగలిగితే, అంటే అంచనా వేయగలిగితే మీరు సరిగ్గా నేర్చుకున్నట్టే.